నవ్వుతూ చెప్పిన మాట ఒక మనసును చంపింది. ఒక చిన్న పట్టణంలో అర్జున్ అనే అబ్బాయి ఉండేవాడు. అతడు చాలా తెలివైనవాడు, కాని మాటలు మాత్రం చాలా కఠినంగా మాట్లాడేవాడు. ఒకరోజు క్లాస్లో అతని స్నేహితుడు తప్పుగా సమాధానం చెప్పాడు. అర్జున్ నవ్వుతూ అందరి ముందు అతన్ని అవమానించాడు. ఆ మాటలు బలమైన కొట్టుల్లా ఆ స్నేహితుడి మనసును గాయపరిచాయి. అప్పట్నించి ఆ పిల్లాడు మౌనంగా మారిపోయాడు. చదువులో వెనుకబడిపోయాడు. కొన్ని నెలల తర్వాత టీచర్ ఒక ప్రశ్న అడిగారు. శరీరగాయాలు త్వరగా మానిపోతాయి, మనసు గాయాలు ఎందుకు ఆలస్యమవుతాయి? అప్పుడే అర్జున్కు తన మాటలు గుర్తొచ్చాయి. తాను చేసిన తప్పును అతడు అర్థం చేసుకున్నాడు. ఆ రోజు తన స్నేహితుడి దగ్గరకు వెళ్ళి నిజంగా క్షమాపణ చెప్పాడు. చిన్న మాటలో పెద్ద మార్పు జరిగింది. గాయపడిన మనసు మళ్లీ చిరునవ్వు చిందించింది. నీతి: మాటలు కత్తిలాంటివి. వాడితే గాయపరుస్తాయి, సరిగ్గా వాడితే మాన్పుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.